స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఇప్పుడు సమాధానానికి స్తోత్రం కలుగును గాక. Very good morning to you, my dear. Very good morning to you, my dear brothers and sisters in Jesus Christ. Ephesians chapter 3 verse 20. ప్రభువు వసినటువంటి శక్తి ద్వారా మీరు కోరిన దానికంటే ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు మిమ్మల్ని దీవించదను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అపరూపమైన ఉన్నటువంటి ప్రభువు మనకు ఈరోజు వాగ్దానం చేస్తున్నటువంటిది ఇది. కోరిన దానికంటేనూ ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా ప్రభువు మనల్ని దీవిస్తాడు అని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో ప్రభు చెంత చేరి ఈ ఉదయకాల సమయమున దేవుని దీవెనలు అమితముగా పొందుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమి కోరుకుంటున్నాం, ఏమి ఊహిస్తూ ఉన్నాం అన్నటువంటిదే మన ప్రశ్న. ప్రభువునిలో వసించాలి అని, ప్రభువుని చేరాలని మనం కోరుకోవాలి. మంచి చేయాలని, మంచిలో నిలవాలని మనము ఊహించాలి. అంతకంటే ఎక్కువగా మనం కోరిన దానికంటేనూ ఊహించిన దానికంటేనూ ఎన్నో రెట్లు మిమ్మల్ని దీవిస్తానన్నటువంటి ప్రభువు మనల్ని ఈరోజు కాచి కాపాడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనమంతా కూడా ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం, మహిమ పొందుదాం. అందరం కూడా కన్నులు మూసుకొని దేవుని స్తుతిద్దాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, యేసుదేవా ఆరాధన, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా ఆరాధన. కృపామయుడైన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క దీవెనలకై వేచినటువంటి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మేమంతా కూడా ఈరోజు నీ రెక్కల దాపున ఉండలాగా మమ్మల్ని
కరుణించండి. ఓ మా ప్రభువా, ఈ కష్టకాలాల్లో, కరోనా కాలాల్లో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి మీ యొక్క ప్రేమలో మమ్మల్ని నిలిపినందులకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా రానున్నటువంటి కాలంలో కూడా ఈ రోజంతా కూడా మేము నీ యొక్క కృపను అనుభవించుటకు మాకు శక్తిని దయచేయండి. ఇదిగో ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి వారందరినీ, ఈ ఆరాధన వీక్షిస్తున్నటువంటి వారందరిపై నీ ఆత్మవర్షాన్ని కురిపించి వారు తలస్తున్నటువంటి తలంపులకు ఇంకా భిన్నంగా వారు తలస్తున్నటువంటి తలంపులను, వాళ్ళు ఊహిస్తున్నటువంటి కోరికలను ఇంకా అధికముగా చేయమని ఈ మనవలన్నిటినీ మన ఆశను చేసి చేస్తున్నది దివ్యముఖం చూచుని మరి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. తరలిరండి, వేగమే రండి, పూజా బలిలో పాల్గొనరండి. స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు. Very good morning, my dear brothers and sisters in Jesus Christ. ఈరోజు ఈ దివ్యబలి పూజ డాక్టర్ రాజయ్య జశిల్త వారి కుటుంబంలో దేవుడు చేస్తున్నటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్నటువంటి కాలంలో కూడా దేవుడు ఆ ఇరువురిని నిండు ఆరోగ్యంతో దీవించాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాము. మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగినటువంటి వారందరి కొరకు ఈ దివ్యబలి పూజలో మనసారా ప్రార్థన చేసుకుందాం. మూడవదిగా మన వ్యక్తిగత తలంపులు, ఉద్దేశాలు, మన కోరికలు అన్నిటినీ కూడా ప్రభువు ముందు ఉంచుతూ చేతులు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొనే దేవుని దీవెనను అమితముగా పొందుతాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండును. మీ ఆత్మతో ఉండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను, తప్పిదాలను ప్రభు ముందు ఒప్పుకుంటూ పాప మన్నింపులు పెడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చెంతను నా పాపంలో ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత ఇప్పుడు కన్యకలు పరిశుద్ధామయమై సకల దూతలను పునీతులను సహోదరి సహోదరుల మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావం ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయంతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవించగలిగినట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయం 6 నుంచి 11 వచనం. విత్తనములు కొలదిగా చల్లిన వారికి కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లిన వారికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకం ఉంచుకొనుడు. కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లుగా దానం అనుకోవలను. సంతోషంతో దానం అనొచ్చువానిని దేవుడు ప్రేమించు. మీ అవసరముల కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటే కాక ప్రతి ఉచిత కార్యములకు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉండదు. పేదలకు ఆయన ఉదారంగా ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావాలనో అన్నీ సమకూర్చి వానిని వర్ధిల్లజేసి మీ ఉదార గుణము వలన మంచి పండునని చేయును. మీరు సర్వదా ఉదార స్వభావమునట్లు ఆయన మిమ్ము సదా భాగ్యవంతులను చేయును. మా ద్వారా మీరు పంపు దానములకు ఎక్కువ మంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించరు. ఇది ఏలిన వారి వరకు సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు పట్ల భయభక్తులు కలవాడు ధన్యుడు. మీరు ప్రభువుని స్తుతింపుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు, అతని ఆజ్ఞలను ఆనందంతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశమున బలవంతులుగా ఉందురు. అతని సంతానము దీవెనలు పడేరు. అందరూ ప్రభు పట్ల భయభక్తులు కలవాడు ధన్యుడు. అతని కుటుంబము సిరి సంపదలతో అలరారును. అతడు కలకాలము వృద్ధి చెందును. దయ, జాలి, నీతి గల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అందరూ ప్రభు పట్ల భయభక్తులు కలవాడు ధన్యుడు. అతడు పేదలకు ఉదారముగా దానం చేయును. సదా దయాపరుడుగా మెలుగును. బలాఢ్యుడై గౌరవము పడేయును. అందరూ ప్రభు పట్ల భయభక్తులు కలవాడు ధన్యుడు.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు మరియు 16 నుండి 18 వరకు. 10 కంటబడుటకై మీరు మీ మత కర్మలను బహిరంగముగా చేయకూడదు. అట్లు చేసిన ఎడల పరలోకమందని మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానములు పొందబోరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములోను వీధులలోను దాంభికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లా రహస్యముగా చేయుము. అట్లైన రహస్య కార్యమునెల్లా గుర్తించు. నీ పిత నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలితమును లభించరని మీతో వక్కాణించుచున్నాను. అట్లైనా రహస్యం నెల్లా గుర్తించు. నీ పిత నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనంతో ఉండకూడదు. వారు తమ ఉపవాసం పరుగుడి కంట పడుటకై విచారవదనంతో ఉండును. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో ఒక్కాలిస్తున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కును. అందువలన అదృశ్యుడైన నీ తండ్రియే కాని మరెవ్వరునూ నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లైన రహస్యకారములా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును కొసగును. ఇది క్రీస్తు సువిశేషము. ఈ బోధన ద్వారా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మము ఈ మూడింటిని మనస్ఫూర్తిగా చేసినటువంటి వారు దేవుని దీవెనను అమితముగా పొందుతారు అనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఈనాటి సమాజంలో ఇంతటి కష్టమైనటువంటి పరిస్థితులలో ఎంతోమంది దాన ధర్మాలు చేస్తున్నాం. ఎన్నో సంఘాలు, ఎన్నో సంస్థలు ఉపవాసం చేసేటువంటి వ్యక్తులు కూడా అలాగనే ఉన్నారు. 10 కంట పడుటకై చేసేటువంటి వారు ఉన్నారు. లేక మెప్పు పొందాలనేటువంటి వారు కొందరున్నారు. మరి ఈరోజు నీవు నేను ఏ విధంగా దానం చేస్తున్నాం, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా ఉపవాసం చేస్తున్నాం? ప్రియమైన సహోదరి సహోదరా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదృశ్యుడైన నీ తండ్రి గుర్తించాలి, పరుగులు కాదు. అదృశ్యుడైన నీ తండ్రి గుర్తించాలి. అప్పుడు మనకు తగిన బహుమానమును అందచేస్తారు. ఆ బహుమానము మనకు మన కంటికి కనపడకపోవచ్చు ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ తండ్రి మన కంటికి కనపడకపోవచ్చు ఈ సమయంలో. కానీ అదృశ్యుడైన తండ్రి, ఆ అదృశ్యుడైన తండ్రే నీకు నాకు ఎప్పుడైతే ఆ ఉపవాసాన్ని, ఆ ప్రార్థనను, ఆ దాన ధర్మాన్ని 10 కంట పడకుండా చేసినట్లయితే ఆ దాన ధర్మము ఏమవుతుంది? అది ఫలిస్తుంది. తగిన ఫలము నీకు దక్కును అని నొక్కి ఒక్కానించుచున్నాను అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, తప్పకుండా ఆ దీవెన, ఆ బహుమతి
తప్పకుండా ఉంటుందని ప్రభువు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మన దాన ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి, మన ఉపవాసాలు ఏ విధంగా ఉన్నాయి, మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి, అది కాస్త మనం ధ్యానించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దానము, ఈ ప్రార్థన, ఈ ఉపవాసం అన్నీ కూడా ప్రభు మార్గంలోనికి మనల్ని నడిపించటానికే దోహదపడుతూ ఉన్నాయి. ప్రభువుని యొక్క బిడలుగా జీవించటానికి దోహదపడుతూ ఉన్నాయి, ఉపయోగపడుతూ ఉన్నాయి. ప్రభువులో వసించడానికి, ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి ఈ మూడు స్తంభాలుగా క్రైస్తవ పునాదులకు నిలయముగా మారుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ మూడిటిపై నిలవాలని తల్లి శ్రీ సభ బోధిస్తూ ఉంది ఈ పఠనాల ద్వారా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, కాస్త మన యొక్క ప్రార్థనా జీవితం, మన ఉపవాస జీవితం, మరి దాన ధర్మం చేసేటువంటి ప్రక్రియ ఎలా ఉన్నాయి? ఇదిగో ఈరోజు ఈ సమయాన మరలా ప్రభు మన యొక్క మార్గాలను సరి చేసుకోమని నిన్ను, నన్ను, మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి ఉపవాసము, దానము ఏ రోజు కూడా అది నిర్వీర్యం కాదు. ప్రియమైన సహోదరి సహోదర, అది తప్పకుండా ప్రతిఫలం అందిస్తూ ఉంది. ఆ ఫలితాన్ని ఆశించడానికి మనమందరం కూడా సిద్ధపడదాం. ఈ దివ్య బలి పూజలో మనం అర్పించేటువంటి అప్పము, ద్రాక్ష రసము యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలుగా మారబోతున్నటువంటి తరుణంలో మన యొక్క ప్రార్థన జీవితము, మన యొక్క ఉపవాస జీవితము, మన యొక్క దానధర్మ జీవితము ఒక్కసారి ప్రభువుకు సమర్పించుకుంటూ, ఇదిగో ప్రభువా, నేను చేసినటువంటి దాన ధర్మాలన్నింటి కూడా ఇదిగో నా స్వార్థం కోసం నేను చేసి ఉన్నాను. ఇదిగో ఈ రోజు నుంచి నీ మహిమ కొరకు నేను పదుగురు కంట పడకుండా నీ సన్నిధిలోనే నీ యొక్క దీవెనను పొందటానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఈ దివ్యబలి పూజలో మాట్లాడుతున్నాను. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఏనాటిదో ఈ నా చిన్ని కానుక స్వీకరించుము సర్వేశ్వరా. ఏనాటిదో ఈ నా చిన్ని కానుక స్వీకరించుము సర్వేశ్వరా. అప్ప ద్రాక్షరసములతో నేనర్పింతు నా తనువు మనసు ఈ దివ్య బలిలో. అప్ప ద్రాక్షరసములతో నేనర్పింతు నా తనువు మనసు ఈ దివ్య బలిలో. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైన విధముగా ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవం ప్రసాదించు దివ్య సంస్కారములుగా మార్చి మమ్ము ఆహారముతో పోషిస్తున్నావు. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్మల్ని నూతనీకరించున్నావు. వీటి సహాయంతో మా దేహాత్మకు సంపూర్ణ ఆరోగ్యమును చేరుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి
ఎచ్చోట్లను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయం. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతను పవిత్రాత్మలను శరీరం ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తం నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతను తన హస్తమును చాచి శిలువపై శ్రమలు అనుభవించను. ఇట్లు అతను మరణపు సంఖ్యను తెంచి ఉత్థానం అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి. మౌనతమ హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊరట నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొంచు ఉన్నాం. ఏ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్నా నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. స్వామి ప్రకటించను, కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముసు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలువర్మము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి బాలి పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ పరిపూర్ణం చేయుము. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న గురుశ్రీ కొత్తపల్లి సామ్యాలని సేవకుని జ్ఞాపకం ఉంచుకును. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగశ్రేణితలు అతని ఉత్థానం నందు పాల్గొనుగాక. ఉత్థానము అయ్యదన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర ముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకుని మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ పునీత జోసెఫ్ గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైందు మీకు యుగ యుగము
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజపడగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశపడి ఒక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని ముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్మల్ని కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుము. నిరంతరము మీదే రాజ్యం, మీరే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాము అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసు విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానము ఎల్లప్పుడూ మీతోను మీ కుటుంబంతోను గాక. ఒకరికొకరము సమాధాన భక్తితముగా తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వాడు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రవేశించడం పాత్రను కాదు, ఆయనలో మీరు ఒక మాట క్రీస్తు శరీరము రక్తము మనల్ని తిరిగి ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంఘమా. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంఘమా. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం, నీ జీవితమే ధన్యమై. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం, నీ జీవితమే ధన్యమై. రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు, రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడి రండి. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, మేము గురించిన ఈ దివ్యాహారం నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. పెళ్లి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. So once again I wish you a very good morning to every one of you. Have a great day, an amazing day. Be in the presence of the Lord. Stay safe and be healthy. Thank you.
And may God bless you. Thank you. వందనము త్రియేక దేవునికి వందనము వందనము త్రియేక దేవునికి దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువో భగవా